పోలీస్ స్టేషన్ నుంచే చెప్తున్నాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా మీరు రేపు వచ్చే ఎలక్షన్ లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంటి ముందట 10,000 మందిని కూర్చొని ఒక్క ఎమ్మెల్యేని కూడా ఇంటిలోనే దిగ్బంధం చేస్తాం. ఇయ్యాల మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేసిర్రో ఒక్కొక్క ఎమ్మెల్యేను అక్కడ కూర్చొని ఎమ్మెల్యేల ఇంటి ముందట ఒక్క ఎమ్మెల్యేను ఉత్సవానికి కూడా రానియం, బయటకు ఉత్సవానికి కూడా రానియం. పాల ప్యాకెట్లు సగల జన్ల సమ్మె ఎలాగైతే చేసినామో ఒక్కొక్క ఎమ్మెల్యేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళనీయకుండా నిర్బంధం చేసి మమ్మల్ని ఎన్నో విధాలుగా నష్టం చేస్తుండు. అయ్యా పోలీసులను పంపించి ఓ అసెంబ్లీ ముట్టడిస్తే పోలీసులను పంపించి అరెస్ట్ చేయించినావు. మాకేమో ఏమీ లేదు, మీకేమో అన్ని భోగభాగ్యాలు. మీకు మేమేం చేసినామన్నా గద్దెక్కే అంతవరకు వెయ్యండి, ఓట్లు వెయ్యండి అని గెలిపించుకొని ఇప్పుడు మాకు అమలు అయితే ఇవాళ జరిగిన ఈ చర్యకు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల సంఘాలుగా మొన్న మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎవరైనా నిరసన తెలిపేది ఉన్నది, ఏదైనా చేసుకోవచ్చు, మేము వాళ్ళని ఎక్కువ పట్టించుకోము అన్నాడు. మళ్ళీ ఇవాళ ఏమైతున్నాయా, నువ్వు ఏదైతే చట్టభద్రత కమిటీ వేస్తా అన్నావో వేయనందుకే కదా ఈ నిరసనలు స్టార్ట్ అయినాయి. మీ అంతలో మీరు వాగ్దానం చేసిన ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 250 గదాలు, 25,000 పెన్షన్లు మేమేం అడిగినాం? నిన్ను అడిగేది ఒకటే, ఆ పత్రం ఇవ్వమంటున్నాం, తెలంగాణ ఉద్యమకారుల పత్రం ఇవ్వమంటున్నాం. ఒక 100 ఎకరాల అమర స్మృతివనం ఏర్పాటు చేయమంటున్నాం. అది ప్రభుత్వానికే వస్తుంది, అది ప్రభుత్వం టూరిజం కింద డెవలప్ చేయొచ్చు. ఆ అమరజ్యోతిని ఓపెన్ చేయమంటున్నాం, దాంతో కూడా టూరిజం పైసలు వస్తాయి. అది ఏందో ఎవరికి అర్థమైతలేదు. కాబట్టి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రివర్యులను ఇమీడియట్ గా కేబినెట్ సమావేశం నిర్వహించి మీరు ఇమీడియట్ గా చట్టబద్ధత కమిటీ బోర్డు ప్రకటించాలని, ఆ బోర్డే మిగతా అన్ని చూసుకుంటుందని, ఇంకా మీరు కాలయాపన చేస్తే రేపు జైలు బరో కార్యక్రమం అన్ని జిల్లాల్లో కూడా తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేస్తాం. ఇక్కడి నుంచే పిలుపునిస్తా ఉన్నాం, అందరం కలిసి ప్రతి జిల్లాలో కూడా రేపటి నుంచి పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోవాలి. నిరాహార దీక్షలే కానీ, రాష్ట్ర రోకోలే కానీ, ప్రెజెంటేషన్ ఇచ్చుడే కానీ, మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ అందరినీ గేరావ్ చేయాలనేది హైదరాబాద్ కేంద్రం బేగంబజార్ పోలీస్ స్టేషన్ నుంచి చెప్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఏదైతే ఈరోజు తెలంగాణ ఉద్యమ సంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. అదేవిధంగా ఇక్కడికి కూడా ఇప్పుడే మేము ముందుగా వచ్చినాం, అరెస్ట్ అయ్యి ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులందరికీ కూడా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సంఘాలకు చెందిన వ్యక్తులు, నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నిజంగా కూడా చాలా దుర్మార్గమైన పని. ఎందుకంటే మేము ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసుకుంటూ 6 నెలలు అయినారు, గెలవంగానే ప్రకటిస్తామన్న 250 కాదు, 25,000 పెన్షన్లు. అదేవిధంగా మేమేం అడుగుతున్నాం, కార్డు అడుగుతున్నాం. అదేవిధంగా మేము 100 ఎకరాల్లో స్మృతివనం అడిగినాము. ఇంకా అదే ధోరణిలో మీరు ప్రవర్తన చేస్తుంటే మొన్న ఫిబ్రవరి 28 కల్లా చట్టబద్ధమైన కమిటీ ఇస్తామన్నారు మంత్రులు. అదే కేబినెట్ లో తీర్మానం చేస్తామన్నారు. కనీసం గవర్నర్ ప్రసంగంలో లేదు. ఉగాది కన్నా ఇస్తారని చూసినాం. ఇంకా ఈ ఏళ్ళటి నుంచి మేము యుద్ధం మొదలు పెట్టినాం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు జైలు బారో కార్యక్రమాలు, మినిస్టర్లు ఇండ్ల ముట్టడులు, ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడులు రేపటి నుంచి కూడా నిరంతరం ప్రణాళికలు తీసుకుంటున్నాం. కాబట్టి జాగ్రత్త. ఇప్పటికైనా మీరు 1.7% ఓట్లతోటి తెలంగాణ ఉద్యమకారులు అందరూ కలిస్తే మీ దగ్గర రూపాయి కూడా ఆశించకుండా పనిచేస్తే ఇవాళ ప్రభుత్వం ఎక్కి గద్దెనెక్కి కుర్చీ ఎక్కిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి కూడా అదే ప్రభుత్వం చేస్తుండు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తుంది. కాబట్టి చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. ఇప్పటి వరకు కూడా మంత్రులకు కూడా చెప్తా ఉన్నాం, మేము మొన్ననే మీరు నటించిర్రా, మళ్ళీ నిజమా ఈ చట్టబద్ధ కమిటీ? కాబట్టి బోర్డును, చట్టబద్ధ కమిటీని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తేనే మంచిగా ఉంటుంది. లేకపోతే సీరియస్ కార్యాచరణ తీసుకుంటాం. ఎక్కడి దాకా అయితే అక్కడి దాకా తెలంగాణ ఉద్యమకారులు తెగిస్తారు. కాబట్టి ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. వి డిమాండ్ ది గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ది 250 square yards plot, 25,000 pension and 100 acres of Pruthivanam and other aspect identity cards. Thank you very much. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలియపరుస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించిందే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు. ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన 2 సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాలయాపన చేస్తూ
టైంపాస్ చేస్తున్న సందర్భంగా మేము విధి లేక ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్న ఉద్యమకారులందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ తప్పకుండా ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ ప్రభుత్వం మొడలు వంచి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఈ ప్రభుత్వం మెడల్ వంచి కూడా తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని, ఈ పటుత్వాన్ని, ఈ పోరాట తత్వాన్ని ఇంకా కొనసాగించాల్సిందిగా, మన హక్కులు సాధించే వరకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకునేంత వరకు కూడా మనము వెనక్కి తగ్గకుండా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఈరోజు మరి అసెంబ్లీ ముట్టడి ప్రోగ్రాంను ఉద్యమకారులు మరి చేయడం కూడా కొంతవరకు బాధాకరం. ఎందుకంటే 2001 నుండి కూడా ఈ యొక్క ఉద్యమంలో శాంతియుత వాతావరణంలో ఉద్యమకారులందరూ ఎన్నో కార్యక్రమాల ద్వారా, నిరసనల ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. మరి తద్వారా తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి నిరసనలు ఉండవు, మరి ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది, వారి కుటుంబాలు బాగుపడుతున్న ఒక ఆలోచనతో మరి ఉద్యమకారులందరూ కూడా ఇంతకాలము ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఏమైతుంది, మరి గత ఎన్నికలలో మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఉద్యమకారులకు హామీలు అయితే ఏవిచ్చిందో వాటిని అమలు చేయాలనే కోరుతున్నాం. మేము కొంత కోరికలు కూడా కోరడం లేదు, ఏ విధంగా మేము డిమాండ్ చేయట్లేదు. మీరు చెప్పిన విషయాన్ని మరి అయితే ఉద్యమాల ద్వారా మీరు ప్రభుత్వాలను అధికారంలోకి వచ్చారో అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ఉద్యమకారులకు ఇలా న్యాయం చేయలేదు, కనీసం మీరైనా న్యాయం చేస్తారని మేము గద్దెనెక్కించడం జరిగింది. కాబట్టి గౌరవ సీఎం గారు మరి కాంగ్రెస్ పార్టీ మరి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమం ముందు తీవ్రతరం అవుతుంది. మరి శాంతియుత వాతావరణంలో మరి ఉద్యమాలు చేసి హక్కులను ఎలా సాధించుకోవాలో మా ఉద్యమకులకు బాగా తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మా కోరికలు మీరైతే సబ్ కమిటీ అంటున్నారో ఆ సబ్ కమిటీ కూడా తొందరగా పెట్టేసి దానికి ఒక కాల పరిమితి పెట్టేసి మరి ఉద్యమకాలకు అనుకూలంగా మీ యొక్క జీవోలు తీయాలని కోరుతూ జై తెలంగాణ. ఈ రోజున నా పేరు సుల్తాన్ యాదగిరి. నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజున అసెంబ్లీ ముట్టడిని అన్ని ఉద్యమ సంఘాలను కలిసి అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. ఈ అసెంబ్లీ ముట్టడి అనేటువంటిది కూడా మేమేదో లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకోవడం కోసం కాదు, ఏదో హింసాత్మక చర్యలు చేపట్టడం కోసం కాదు, శాంతియుతంగా మా యొక్క నిరసనని తెలియజెప్పడం కోసం మాత్రమే అసెంబ్లీ ముట్టడించడం జరిగింది. కానీ పోలీసులు అతిగా ప్రవర్తన చేసి అనేక సుమారుగా అసెంబ్లీ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి యొక్క గల్లీలలో ఉన్న, హోటళ్లలో ఉన్న, మరి రోడ్ల మీద ఉన్నా కానీ అందరినీ కూడా ముందుగా అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, గత ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయితే ఉందో 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఈ 10 సంవత్సరాలలో కూడా ఉద్యమకారుల గురించి కూడా మాట్లాడలేదు, ఊసెత్తలేదు, మా ఉద్యమకారుల పేరెత్తలేదు, ఏది కూడా మా ఉద్యమకారులకు చేయలేదు. మేము అనుకున్నాం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుందని ఆశించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా 250 గజాల స్థలం ఇస్తాము, 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చేయడం జరిగింది. మీరు పరిపాలన చేసి కూడా 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఇంకా అవకాశం ఉన్నది. 2.5 సంవత్సరం ద్వారా ఇక ఎన్నికల కార్యక్రమమే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు చేస్తారు ఇంకా? కాబట్టి మేము ఏమంటున్నామంటే ఏదైతే అమరుల పునాదుల మీద, అమరుల ఆశయాల కోసంగా కొనసాగుతున్నటువంటి యొక్క ఉద్యమాలని మీరు అణచివేయడం కాదు, మీరు తొక్కివేయడం కాదు, అరెస్టులు చేయడం కాదు. మీరేదైతే చెప్పినారో 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి అది ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. 25,000 పెన్షన్ ఏదైతే ఇస్తామన్నారో అది ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. దానికి తోడుగా ఒక 100 ఎకరాల్లో అమరుల స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాము. 1 కోటి రూపాయలు 50 లక్షల సబ్సిడీతో వ్యాపార నిమిత్తం మరి లోన్ ఇవ్వమనేటువంటిది చెప్తా ఉన్నాం. కనీసం ఒక గుర్తింపు కార్డున ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా ఏం చేయకుండా మరి అతి కిరాతకంగా అరెస్టులు చేయడం అటువంటిది విచారకరమైన విషయం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ కంటే మీ పార్టీ పరిపాలన మెరుగుందని మేము కూడా చెప్తాం. కానీ మీరు కూడా ఒక దుర్మార్గమైన వ్యవస్థలోకి ఉద్యమకారులను నెడితే మేము రానున్న రోజులలో మా యొక్క ఉద్యమాలను మరింత తీవ్రతరం చేసి మా యొక్క గోల్ను అచీవ్ చేసుకోవడానికి, మా యొక్క ఉద్యమకారుల సమస్యలను తీర్చుకోవడానికి, అమరుల ఆశయాలను సాధించుకోవడానికి మేము ముందుకు పోతాము, పోరాడతాము.
అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. మేము ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గెలవక ముందు తను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి రావాలని ఎన్నో జిమ్మిక్కులు చేసి ఆ జిమ్మిక్కులో భాగంగానే మా ఉద్యమకారులను కూడా మోసం చేసి దగా చేసి మేనిఫెస్టోలో ఏమని పెట్టినంటే 250 గజాల స్థలం ఇస్తా, ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇస్తా, అదే విధంగా వాళ్ళకు పెన్షన్ ఇస్తా, హెల్త్ కార్డు ఇస్తా, ఎన్నో రకాలుగా మగ్నపెట్టి ప్రజలను కూడా 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి మహాలక్ష్మి స్కీమ్ ఇస్తా, నెలకు 2500 మహాలక్ష్మి స్కీము దాని కింద కూడా ఇస్తా అని చెప్పి ఎన్నో చెప్పి ఏం లేదు, ఒక బస్సు తప్ప ఏది లేదు. బస్సులు ఎక్కిన వాళ్ళంతా గుద్దుకొని సావండి రాని ఒక బస్సు మాత్రం ఫ్రీ పెట్టిండు. ఉద్యమకారులను మోసం చేసిండని మేము మా ఆవేదంతో ఇక్కడ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం. మేము ఉద్యమకారులం అందరం కలిసి ఆ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకొని అడుగడుగున పోలీసులను పెట్టిరు. మేమేమన్నా దొంగలమా, లేకపోతే హైదరాబాద్ లా ఆ రేవంత్ రెడ్డి గారి ఆస్తులు ఏమన్నా ఇవ్వన్నామా? రేవంత్ రెడ్డి ఆస్తులు ఏమి ఇవ్వలే. మేము మా హక్కులను మేము కాపాడుకుంటామని ఇక్కడికి వచ్చినాము. ఆయనకేమో మెస్సి మళ్ళా అందాల పోటీలు పెడతాడు, గుడికి 8 కోట్ల రూపాయలు ఇస్తాడు. కానీ ఈ ఉద్యమం చేసిన ఉద్యమకారులను మర్చిన వాళ్ళు ఈ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు రేవంత్ రెడ్డి గారు. చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఇలా మమ్మల్ని అరెస్ట్ చేస్తే మా వెనక వందలాది మంది ప్రజలు ఉన్నారు, వందలాది మంది ఇంకా ఊర్లలో ఉన్నారు, వాళ్ళందరూ రాలేకపోయినరు. అందరు తలుసుకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంటి ముందట 10,000 మందిని కూర్చుంటాం బిడ్డ రేవంత్ రెడ్డి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంటి ముందట 10,000 మందిని కూర్చొని ఒక్క ఎమ్మెల్యేని కూడా ఇంటిలోనే దిగ్బంధం చేస్తాం. ఇయ్యాల మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేసిర్రో ఒక్కొక్క ఎమ్మెల్యేను అక్కడ కూర్చొని ఎమ్మెల్యేల ఇంటి ముందట ఒక్క ఎమ్మెల్యేను ఉత్సవానికి కూడా రానియం, బయటకు ఉత్సవానికి కూడా రానియం. పాల ప్యాకెట్లు సకల జన్ల సమ్మె ఎలాగైతే చేసినామో ఒక్కొక్క ఎమ్మెల్యేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళనీయకుండా నిర్బంధం చేసి మమ్మల్ని ఎన్నో విధాలుగా నష్టం చేస్తుండు. అయ్యా పోలీసులను పంపించి ఓ అసెంబ్లీ ముట్టడిస్తే పోలీసులను పంపించి అరెస్ట్ చేయించినావు. ఇక్కడ వెలుగుమట్ల పోయినావు, భూములు ఎన్నడో ఇచ్చిన భూములు ఆ వెలుగుమట్లలో వాళ్ళ కలకల ముట్టదా, వాళ్ళ ఉసురు ముట్టదా? నిన్న మొన్న వైష్ణవి సావుకు కారణమైన ఒక మొగాడిది 4 నెలల గర్భిణి వైష్ణవి గాడ పోలీసులను పంపించలేదు. ఎందుకు పోలీసులను పంపించి అరెస్ట్ చేయలేదు? వైష్ణవిని చంపినట్టు వాడిని ఎందుకు చంపనీయలేదు? వాడిని కూడా చంపేయండి. ఈ అధికారం ఉంది కదా రేవంత్ రెడ్డి గారు, మీ అధికారం ఉపయోగించి వాడిని నిర్భయ చట్టాలు వచ్చినాయి. ఒక్కటి మాత్రము నిర్భయ చట్టంలా ఆనాటి ప్రభుత్వం ఆనాటి పోలీసు వాళ్ళు చంపేశారు. వాళ్ళు నిర్భయ చట్టంలా ఈ రోజు కూడా వైష్ణవిని చంపినందుకు దాని గురించి కూడా చెప్తున్నాము. వైష్ణవిని చంపినందుకు కూడా ఖచ్చితంగా చంపేసేయాలి. వాడిని ఎవడైతే వైష్ణవిని చంపిండో ఆమె భర్తను చంపేసేయాలి, అది కూడా డిమాండ్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఉద్యమకారులకు అన్యాయం చేయాలని చూస్తే రేవంత్ రెడ్డి ఖబర్దార్. మేము ఈ పోలీస్ స్టేషన్ నుంచే చెప్తున్నాము, ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా మీరు రేపు వచ్చే ఎలక్షన్ లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మూల్యం చెల్లించుకోవాలి, మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ రోజు అరెస్ట్ చేసినామని మీరు అరెస్ట్ చేసినామని మీరు బాగా మురిసిపోకుండ్రి. మీ మురిపం కొన్ని నాళ్ళ మురిపమే అవుతుంది రేవంత్ రెడ్డి గారు. మా ఉద్యమకారుల ఉసురు ముడుతుంది మీకు ఖచ్చితంగా. మీరు అన్నమాట నిలబెట్టుకుంటే పూలదండలు వేస్తాం, పాలాభిషేకం చేస్తాం. అన్నమాట నిలబెట్టుకోకపోతే రాళ్లతోని కొడతాము. మేము వచ్చి రాళ్లతోని కొడతాము. మీ ప్రభుత్వం ఉన్నా సరే ఆనాడు ఎంతో మంది ఉద్యమకారులు 350 మంది చనిపోయారు. ఈనాడు బలిదశ ఉద్యమంలో 1200 మంది చనిపోయారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నేను గౌరీ గణేష్. తెలంగాణ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యమకారులకు ఏదో కొన్ని హామీలు ఇచ్చినట్టు ఇచ్చి పవర్లకు రావడం జరిగినది. వచ్చిన తర్వాత సకల పదవులు సకల సౌకర్యాలు అనుభవిస్తూ మమ్మల్ని మళ్ళీ గాలికి రోడ్డు మీద వదిలేసిరు. వీళ్ళు అన్ని రకాలుగా వైభవాలను అనుభవిస్తూ మమ్మల్ని కూటికి లేకుండా రోడ్ల మీద తిప్పుతూ ఇప్పుడు కూడా శాంతియుతంగా మేము అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే మమ్మల్ని అంతవరకు రానియకుండా రోడ్డు పైననే అటకాయించి మమ్మల్ని జీపులకు ఎక్కించిర్రు. మమ్మల్ని పొద్దున్న నుండి ఇప్పటి వరకు తిండి తిప్పలు లేకుండా మేము ఈ పోలీస్ స్టేషన్ నుండి ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు తిప్పుతున్నారు.
మేము గట్టిగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నది ఏమనగా ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఉద్యమకారుల బాగోగులను మీరు తొందరగా అడ్రస్ చేస్తే చాలా బాగుంటుందని మేము భావిస్తున్నాము. తక్షణమే మీరు గవర్నమెంట్ ఏ రకంగా అయితే అన్ని 6 గ్యారెంటీలు ఇస్తారో ఆ రకంగానే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని మా డిమాండ్. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తా అని అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఉద్యమకారుల ఊసే లేదు. బడ్జెట్ లో ఉద్యమకారుల ఊసు లేకుండా చేసిండు. దాని వల్ల మేము అసెంబ్లీ ముట్టడికి వచ్చాము. శాంతియుతంగా వస్తే మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. జై తెలంగాణ. నేను నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నా. రామరెడ్డి నగర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం, వాళ్ళ హక్కుల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం, కళాకారుల కోసం ఆయన ఎంతో కష్టపడి TUJS ఏర్పాటు చేయడం జరిగింది. 2023 ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి వస్తున్నప్పుడు మా రామరెడ్డి అన్న గారు మిగతా ఇంకా కొంతమంది నాయకులు కలిసి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉద్యమకారుల గురించి మీరు గిన పట్టించుకోగలిగితే, మీరు ఉద్యమకారుల గురించి ఆలోచించగలిగితే మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాం, ఓట్లేసి గెలిపిస్తామని చెప్పి ఆ రోజు మా నాయకులు హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే వాళ్ళు ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో 250 గజాల స్థలము, 25,000 పెన్షను ఇస్తామని చెప్పి ఆ రోజు ఇంకా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ 23 ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలనే, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలనే ఇప్పుడు మేము నెరవేర్చమని అడిగితే దాదాపుగా 2.5 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటై గడుస్తున్నది. కానీ ఉద్యమకారుల గురించి కూడా ఎక్కడ కూడా మాట్లాడతలేరు. మాట్లాడినటువంటి మినిస్టర్ల మాట కూడా ఎక్కడ ఆచరణలో కొనసాగుతలేదు. కాబట్టి మేము ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసినా కూడా మమ్మల్ని మోసం చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి మోసపూరితమైనటువంటి పనులకు మేము సహించబోము. ఖచ్చితంగా మేము మా హక్కులను సాధించుకుంటాము. కేసీఆర్కు పట్టినటువంటి గతే మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెచ్చుకోవద్దు, మాతోని ఉద్యమకారులతో పెట్టుకోవద్దు అని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. శాంతియుతంగానే మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిరసన తెలుపుదామని వస్తే మమ్మల్ని ఉగ్రవాదుల్లాగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఉద్యమకారులను ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి, అరెస్టులు చేసి, ఎవరిని ఎక్కడ పెట్టినా కూడా తెలియకుండా ఈ విధంగా ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకోవడం సరికాదు. దయచేసి ఆలోచన చేసి ఉద్యమకారుల యొక్క కోరికలను తప్పకుండా అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులను, కళాకారులను గుర్తించి తక్షణమే చట్టబద్ధమైనటువంటి కమిటీ వేసి ఈ యొక్క డిమాండ్స్ ను నెరవేర్చాలని చెప్పి TUJS పక్షాన మేము గవర్నమెంట్ ను కోరుతున్నాము. ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఒప్పుకున్నటువంటి 6 గ్యారంటీలను అమలు చేసి తెలంగాణ ఉద్యమకారుల గుండెల్లో నిలిచిపోయి మళ్ళీ అధికారంని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే విధంగా ఆలోచించి మంచి మనసుతోని 6 గ్యారంటీలను అమలు చేయాలని, ఈ ఉద్యమకారుల కుటుంబానికి న్యాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము ఇది శాంతియుతంగానే ధర్నా చేయడానికి వచ్చాము. శాంతియుతంగానే ఇప్పుడు ధర్నా చేస్తున్నాము. దయచేసి మీరు మంచి మనసుతోని ఆలోచించి ఇంతకుముందు గతంలో కేసీఆర్ చేసినట్టే మీరు చేయకుండా కేసీఆర్ ఉద్యమకారులను వాడుకొని 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదు, ఏ రకమైనటువంటి సహాయం చేయలేదు, ఎప్పుడు ఏమి అడిగినా కూడా ఇవ్వలేదు. ఆయనే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక ఏది మన ఫామ్ హౌస్కే పరిమితమయ్యి ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తూ 10 సంవత్సరాలు గడిపిందే తప్ప ఉద్యమకారులను పట్టించుకోలేదు. అదే విధంగా మీరు కూడా ఆ విధంగానే చేస్తే, మన కేసీఆర్ చేసినట్టే మీరు చేస్తే మీకు కూడా అదే గతి పడుతుంది ముందు. అలా కాకుండా మంచి మనసుతోని ఆలోచించి దయచేసి మమ్మల్ని పట్టించుకొని మాకు ఇచ్చినటువంటి 6 హామీలను అమలు చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా పేరు సుచరిత. నేను చిక్కడపల్లి ఆఫీసు రామరెడ్డి అన్న ఆధ్వర్యంలో నుంచి మాట్లాడుతున్నాను. అన్న రేవంత్ అన్న, మరి చాలా మంది ఉద్యమకారులు చనిపోతున్నారు కాబట్టి దయచేసి మిమ్మల్ని మేము ఎన్నో నమ్ముకొని కలలు కంటూ చాలా మరి మేము పొద్దున్ననక రాత్రి అనక పగలనక మేము చాలా కష్టపడి మేము గెలిపించుకున్నాం. కాబట్టి మేము ఈ ఉద్యమకారులని మేము అడిగిన 250 గజాలు, 25,000 పెన్షను ఇవి కాబట్టి దయచేసి
మాకు అమలు చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు ఓగిరాల సుజీ. మేము టీయూజేఏసీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను ప్రఫుల్ రామరెడ్డి అన్న ఆధ్వర్యంలో. మరి మేము ఇన్ని రోజులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పాలయ్యేది అంటే రేవంత్ రెడ్డి పాలన అయిపోయింది. మొన్నటి వరకేమో కేసీఆర్ పాలన అయిపోయింది. కేసీఆర్ న్యాయం చేయలేదు. మరి రేవంత్ అన్న గెలిపించుకుంటే మాకు ఏదో న్యాయం చేస్తారు ఉద్యమకారుల కంటే. ఈ రోజు మభ్యపెట్టి గద్దె ఎక్కి ఇప్పుడు మమ్మల్ని ఎండనక వాననక తడిపేస్తూ ఆయన అయితే సింహాసనం మీద కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని మాకేమో చెమటలు కక్కుతున్న ఎండలో మేము ఉంటే ఈయననేమో నిబ్బరంగా నీరెత్తినట్టు కూర్చున్నాడు అసెంబ్లీలో. మాకేమో ఏమీ లేదు, మీకేమో అన్ని భోగభాగ్యాలు. మీకు మేమేం చేసినామన్నా గద్దె ఎక్కే అంతవరకు ఓట్లు వెయ్యండి అని గెలిపించుకొని ఇప్పుడు మాకు అమలు మేనిఫెస్టోలో పెట్టిన 250 గజాల స్థలము, 25,000 పెన్షన్, మరి గుర్తింపు కార్డు ఉద్యమకారులకు ఏమి ఇచ్చిండ్రు? 6 గ్యారంటీలలో ఒక్క ఫ్రీ బస్సే ఇచ్చిండ్రు. మరి ఇంకా ఏమైపోయినాయి? ఆశా వర్కర్లకు ఏమైపోయినాయి? మరి ఎన్నో స్కీములు ఉన్నాయి కదా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అట్టడుగులో రాష్ట్రం అంతా అట్టడుగులోకి పోయింది. మరి మీరేమో ఏసీ రూమ్లలో కూర్చొని ఏసీ కార్లలో కూర్చొని ఎంజాయ్ చేస్తుండ్రు. ఏంది మీ ప్రభుత్వం ఏంటి? జై తెలంగాణ. తెలంగాణ ప్రాంతీయ సమితి అధ్యక్షుడిని మేము గుండా యాదగిరి, తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడిని. మేము 7 నుంచి తెలంగాణ వచ్చే వరకు ఇప్పుడు కూడా పోరాటం చేస్తున్నాం. టిఆర్ఎస్ 12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పరిపాలించిన ఉద్యమకారులను గుర్తించలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ అధికారం రానికి తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళకు 250 గజాలు 25,000 పింఛను ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఇస్తలేరు. కాబట్టి ఇవాళ అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. అన్ని సంఘాలు కలిసి ఈ ముట్టడి చేసినాము. చేసిన తర్వాత మమ్మల్ని అనవసరంగా పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అయితే మేము బయట పోవాలంటే మాకు ఎఫ్ఐఆర్ కంపల్సరీ అయితేనే మేము బయటకు వెళ్తామని చెప్తున్నాం. అలా హెచ్చరిస్తున్నాం. ఎఫ్ఐఆర్ అయితేనే మేము బయటకు పోతాం, లేకపోతే ఇదే పోలీస్ స్టేషన్ లో పంపినా కూడా ఇన్నే కూర్చుంటాం. మేము 30 తారీఖు వరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కమిటీ వేస్తేనే వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతకుముందే మేము మా సంస్థ నుంచి అన్ని సంఘాలను కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పాము. కానీ కొంతమంది పెద్దలు ఆగండి, తొందరగా పెడతారు అని చెప్పారు కాబట్టి ఆగాము. ఇప్పుడు మాత్రం చెప్తున్నాం, ఈ మధ్య కాలంలో చేయకపోతే 10-15 రోజుల్లో చేయకపోతే అసెంబ్లీలో చేయకపోతే మేము అన్ని సంఘాలను కలుపుకొని ఈ సీఎం ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మీరు 30 తారీఖు నాడు డిక్లేర్ చేసి అనౌన్స్ చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం.